దేవుని నుండి చాలా పొందుకొని మనకు చాలా ఆశలు ఉంటాయి, మనకు చాలా అవసరతలు ఉంటాయి. అవసరాలు తీర్చుకోవాలని ఏదో రకం మనం ఆశపడుతుంటాం, మనకున్న లోట్లు తీర్చుకోవాలని చాలా ఆశపడతాం. అంటాను మనం ఆశపడుతున్నాం, మంచిది, అందరికీ ఆశ ఉంది. చర్చకు వచ్చే వాళ్ళకి ఆశ ఉంది, చర్చకు రానటువంటి వాళ్ళకి ఆశ ఉంది, నామకార్థ క్రైస్తవులకి చాలా పొందుకోవాలని ఆశ ఉంది. కొన్ని మంచి కార్యాలు మన జీవితంలో జరిగితే బాగున్నాం, మన బిడ్డలకి జీవితంలో జరిగితే మనం అందరూ ఆశపడతాం. అందరూ కూడా తప్పేమీ లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆశపడుతున్నావు, బాగానే ఉంది, మంచిదే, కానీ అది తీర్చుకోవడానికి నీ వైపు నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు కూడా ఆలోచించాలి. గుడ్డిగా ఏదో ర్యాండమ్గా జరిగిపోదు, ఏదో ఫ్లూక్ మీద ఏదో లాటరీ టికెట్ అనుకోకుండా తగిలినట్టుగా ఏం తగలదు. ఇది విశ్వాసం అంటే ఖచ్చితమైనటువంటి ఒక మార్గము, ఒక విధానం. ఇది ఇందులో నడిచినప్పుడు ఖచ్చితంగా కార్యం మనం పొందుకుంటాం. సడన్గా ఏదో జరిగిపోయి సడన్గా మన జీవితాలు మేలు పొందుకుంటామేమని ఎప్పుడు కూడా అలా బై ఛాన్స్ జరుగుతుందని ఎప్పుడు అనుకోకండి. అనుకోకుండా ఏది జరగదు. చాలామంది చూడండి, సువార్తలో యేసు దగ్గర నుంచి అద్భుతాలు పొందుకున్నటువంటి వాళ్ళు చూడండి, వాళ్ళు అనుకోకుండా వెళ్తే అనుకోకుండా పొందేసుకున్నారా? వాళ్ళు అనుకోకుండా పొందుకోలేదు, వాళ్ళు అనుకొని వెళ్ళారు, అనుకున్నదే వాళ్ళ జీవితంలో జరిగింది. వాళ్ళు ఏదో అనుకుని వెళ్ళారు, కానీ సడన్గా దేవుడు అద్భుతం చేసేసాడు అన్నది బైబిల్లో లేదు. వాళ్ళు ఆశపడ్డారు, స్వస్థత కాలం స్వస్థత నిమిత్తం వెళ్ళారు, శతాధిపతి తన దాసుని యొక్క స్వస్థత కోసం వెళ్ళాడు, రక్తస్రావ గల స్త్రీ ఏమో ఆరోగ్య నిమిత్తం ఆయన దగ్గరికి వెళ్ళింది. అలాగే ఇంకా చాలామంది చాలా రకాలైన సమస్యలను బట్టి వాళ్ళ దగ్గరికి యేసు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏదైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు నమ్మిందే జరిగింది. అంటే అర్థం ఏంటంటే మనం కూడా చాలా విషయాలు జరిగితే బాగున్నాం, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మనం అందరం ఆశపడతాం. కానీ విషయం ఏంటంటే అది తీర్చుకోవడానికి నీ వైపు నుండి ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడో అది మనం చేస్తున్నాం లేదా ఆలోచించుకోవాలి. మీ వైపు నుండి మీరు విశ్వాసంలో బలపడడానికి ఏం చెయ్యాలో అది చేయకుండా కేవలం జస్ట్ గుడ్డిగా ఆశపడితే మీరు పొందుకోరు.